సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వచ్చేసి మనం వాట్సాప్ స్టిక్కర్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇంకోటి వచ్చేసి మనం వాట్సాప్లో ఆ స్టిక్కర్స్ని ఎలా యాడ్ చేయాలని నేను ఈ వీడియో ద్వారా చూపబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు రీసెంట్గా ఒక 2 మూవీస్ అనేది రిలీజ్ అయ్యడం జరిగింది, తెలుగు మూవీస్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి మనకు సరిలేరు నీకెవరో ఒక మూవీ, ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి అలా వైకుంఠపురంలో అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఓకేనా? ఈ 2 మూవీస్లో అనేది మనకు పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి కదా, కామెడీ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా. సో అలా మీరు కొత్తగా వచ్చిన మూవీస్ని డైలాగ్స్ని మనం వాట్సాప్ స్టిక్కర్స్లా ఎలా డౌన్లోడ్ చేయాలని నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఒక అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్లే స్టోర్లో ఆ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇప్పుడు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను మనం ఎలా డౌన్లోడ్ చేయాలనేది, ఓకేనా? సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి స్టిక్కర్ బాబాయ్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్టిక్కర్స్ బాబాయ్ అని. సో గైస్, ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా అంటే చాలా స్టిక్కర్స్ అనేవి మనకి రావడం జరుగుతున్నాయి. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూసుకుంటున్నాను, ఇక్కడ మనకి రీసెంట్గా ఇక్కడ చూసుకోవచ్చు అలా వైకుంఠపురం టైలర్ అండ్ ఇంకోటి వచ్చేసి సరిలేరు ట్రైలర్ అనేది కదా. సో వన్స్ దాన్ని మీకు క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా చాలా ఫన్నీ స్టిక్కర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. నేను ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ 2 మూవీస్ యాడ్ చేసేసాను నా వాట్సాప్లో అనేది. సో ఎగ్జాంపుల్గా వేరే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇంకోటి వచ్చేసి అలా వైకుంఠపురంలో అనేది ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మంచి మంచి డైలాగ్స్తో ఇక్కడ మీకు స్టిక్కర్స్ అనేది రావడం జరుగుతున్నాయి కదా. సో ఈ స్టిక్కర్స్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ వాట్సాప్లో రావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ టు వాట్సాప్ అని ఉంది కదా. సో యాడ్ టు వాట్సాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇక్కడ 12 స్టిక్కర్స్ ఉన్నాయి కదా. సో 12 స్టిక్కర్స్ మీకు డౌన్లోడ్ అయ్యి మీకు వాట్సాప్ అనేది మీకు ఇప్పుడు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే మీకు ఏ వాట్సాప్ కావాలంటే ఆ వాట్సాప్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు 1 వాట్సాప్ ఉందంటే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నా ఫస్ట్ వాట్సాప్లో నేను యాడ్ చేసుకుంటాను. క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ వాట్సాప్లో అనేది ఈ స్టిక్కర్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. సో ఇంకా మీకు ఏది కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేసుకోవచ్చు. మంచి ఇక్కడ స్టిక్కర్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ, ఇక్కడ రఘువరం బీటెక్ డైలాగ్స్ కానీ, ఇక్కడ చాలా అంటే చాలా స్టిక్కర్స్ మీకు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటున్నాను, ఇక్కడ స్క్రాల్ చేసినట్లయితే చాలా స్టిక్కర్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. అండ్ మీకు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వన్స్ మీరు యాడ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు వాట్సాప్లో వెళ్ళి మీకు చూపిస్తాను గైస్, ఓకేనా? సో గైస్, నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే గ్రూప్స్ ఉంటాయి కదా మీవి. సో గ్రూప్స్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ టైప్ ఏ మెసేజ్ అని ఉంది కదా. సో వన్స్ దాన్ని మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైడ్లో వచ్చేసి మీకు ఎమోజీ సింబల్ అనేది కనిపిస్తుంది కదా. సో ఎమోజీ సింబల్ మీకు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఎమోజెస్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా రావడం జరుగుతున్నాయి, ఇక్కడ ఎమోజెస్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జిఫ్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జిఫ్స్ కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు. సో అంటే కొంచెం ఫన్నీ వీడియోస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ ఉంది కదా. సో థర్డ్ వన్ అనేది, సో థర్డ్ వన్ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు న్యూగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పైన ఒక అల్లు అర్జున్ సార్ గారు పైన ఇక్కడ ఒక చిన్న గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా. సో ఈ సింబల్ ఏంటంటే మీరు కొత్తగా మీరు యాడ్ చేసి ఉంటారు కదా. సో స్టిక్కర్స్ అనేది, సో ఇలాంటి గుర్తు అనేది రావడం జరుగుతున్నాయి. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే చాలా ఫన్నీ అండ్ స్టిక్కర్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇతరులకు సెండ్ చేయాలనుకోండి, జస్ట్ ఏం లేదు, జస్ట్ వన్ క్లిక్తోనే మీరు వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా మేడం అంతే ఒక డైలాగ్ ఉంది కదా అలా వైకుంఠపురంలో మూవీలో అయితే. సో వన్స్ దాన్ని మీద క్లిక్ చేస్తున్నాను, ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో చూసారు కదా, వెంటనే ఆ స్టిక్కర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలా మీరు చాలా స్టిక్కర్స్ కూడా మీరు ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు, ఇలా కూడా అనేది. ఇంకోటి వచ్చేసి సరిలేరు నీకెవరు ఉంది కదా. సో మూవీ అనేది, సో ఇక్కడ మహేష్ బాబు సార్ ఉన్నాడు. సో గైస్, అలాగే మీరు వేరే స్టిక్కర్స్ని మీరు సెండ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ స్క్రాల్ చేయండి. ఇక్కడ మీరు స్క్రాల్ చేసినట్లయితే మీరు యాడ్ చేసినారు కదా. సో ప్రతి స్టిక్కర్ని యాడ్ చేసినారు కదా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు అన్ని స్టిక్కర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సరేలేరు నీకెవరు ఇక్కడ మూవీ ఇక్కడ డైలాగ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
అండ్ నేను ఎగ్జాంపుల్‌గా మహేష్ బాబు సార్‌ది ఒక ఇమేజ్ అంటే నేను ఒక స్టిక్కర్‌ని సెండ్ చేస్తున్నాను. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఒక స్టిక్కర్‌ని ఇక్కడ చూసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు వెంటనే వితిన్ సెకండ్స్‌లో ఇక్కడ సెండ్ అయిపోయింది. సో, ఇలా మీరు స్టిక్కర్స్ అనేది మీరు అంటే సెండ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి లేదంటే గ్రూప్స్‌లో కూడా. సో గైస్ చూసారు కదా! అలాగే మీరు ఇక్కడ పబ్‌జీస్ అండ్ స్టిక్కర్స్ కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు. సో అది కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఆ లింక్ కూడా అనేది. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు పబ్‌జీ స్టిక్కర్స్ కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ గాని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జీప్స్ కానీ లేదంటే ఇక్కడ గన్స్ కానీ లేదంటే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి లేదంటే మీకు పబ్‌జీ గ్రూప్ ఉంటుంది కదా! సో పబ్‌జీ గ్రూప్‌లో కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. సో ఈ 2 అప్లికేషన్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నేను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.